హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ అండి. కొంచెం మసాలాతో బ్యాచిలర్స్ పిల్లలు ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా 6 గుడ్లు తీసుకున్నాను. 6 గుడ్లకి ఒక 4 స్పూన్ల ఆయిల్, అలాగే 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసి కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు మనం మీడియం సైజువి ఒక 4 తీసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని వేసేసుకోవాలి. దీంట్లో మీరు ఎక్కువగా మిక్సీ పట్టద్దండి, పేస్ట్ లాగా కొంచెం మనం దగ్గర గ్రేవీ కర్రీ లాగా కాకుండా మనం కొంచెం టమాటాని అలాగే ఈ ఉల్లిపాయలని కొంచెం మసాలా కూరలాగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోండి. దీంట్లోనే పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వేసి కొంచెం ఫ్రై చేద్దాము ఒక 5 నిమిషాల పాటు. లో ఫ్లేమ్లో ఇవన్నీ కూడా వేగేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోనే పచ్చిమిర్చి ఒక 2-3 వేసేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో నూనె కొంచెం తక్కువైతే కొంచెం వేసుకోండి, లేదంటే మనకి సరిపోతుంది. అలాగే దీంట్లో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మీరు ఇలా టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి, లేదంటే పేస్ట్ వేసుకున్నా కానీ బాగుంటుంది. మీరు ఇలా సన్నటి ముక్కలాగా కట్ చేస్తే తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత దీంట్లోనే మీరు కొంచెం ఉప్పు కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకోండి. ఈ కూర చేసే ముందు గుడ్లని ఉప్పు వేసి ఒక కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మీరు స్పూను లేదా చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ కారం వేసేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఉడికించుకున్న గుడ్లు వేసేసుకోవాలి. నేను 1/2 కిలో టమాటా తీసుకున్నాను. 6 గుడ్లకి ఒక 1/2 కిలో టమాటా, ఒక 4 ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. దీంట్లోనే చివరిగా కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి కొంచెం వేసేసుకొని గుడ్లకు అన్నిటికీ కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా మనం కొంచెం ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించేస్తే ఈ గుడ్లన్నిటికీ కూడా ఈ టమాటా మసాలా అన్నది పడుతుందండి. చివరిగా కొత్తిమీర వేసేసుకొని మీరు స్టవ్ బంద్ చేసి వేడి రైస్లోకి తినడమే. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఈ కర్రీని మనకి ఇంట్లో రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇలాంటి కర్రీ చేస్తూనే ఉంటాము. అందుకనే నేను బ్యాచిలర్స్ పిల్లలకి బాగా ఉపయోగపడుతుందని ఈ కూర చూపిస్తున్నాను. ఈజీగా తయారు చేసుకునే కర్రీ అంటే ఇదేనండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.